ఆ ఐక్యత అనే గోడ ఎప్పుడు కూలిపోద్దట? మన అవిశ్వాసాన్ని బట్టి, మన అవిధేయతను బట్టి ఏమైపోతుందంట? దేవునికి మనకు ఉన్న కనెక్షన్ తెగిపోతుంది. మన మధ్యలో ఉన్న ఐక్యత అనే గోడ కూలిపోతుంది. మన మధ్యలో ఇంకా ఏమొస్తాయి? విభేదాలు, విభజనలు. హల్లెలూయా. ఆ 10 మంది తెచ్చిన సమాచారం విని ప్రజలు ఒక దిక్కయ్యారు, 10 మంది ఒక దిక్కయ్యారు, యెహోషువ కాలేబులు ఇద్దరు ఒక దిక్కయ్యారు, మోషే ఒక దిక్కయ్యాడు. ఏమైపోయారు? అంతా విడిపోయారు. ఒక చెడ్డ సమాచారం, ఒక అవిశ్వాసం, ఒక అవిధేయత ఆ సమాజాన్ని విడగొట్టింది. అందుకని వాళ్ళందరూ యెహోషువ కాలేబులు వచ్చి ఆ ప్రజల ముందు సాగిలపడి బట్టలు చింపుకొని, అయ్యా మీరు తొందరపడొద్దు, దేవుడు చెప్పింది అది మిక్కిలి మంచి దేశమే, మనం ఐక్యంగా ఉండాలి, దేవుడు మన యందు ఆనందిస్తే మనం దానిలోనికి వెళ్తాము అని చెప్పి వాళ్ళు చేసి బతిమలాడుతున్నారట.